అది సరదాగా మాట్లాడిన మాట సార్. అక్కడ చాలా సీరియస్గా ఏదో మాట్లాడు, అక్కడ ఏదో క్రియేట్ అయిన టాపిక్ అయితే కాదు అది. సరదాగా జరిగింది. మీరు సీరియస్గా అడుగుతారు, మీరు సరదాగా అడిగితే లేదు సార్. ఆయన ఎంత మంచోడు అంటే చాలా సీరియస్ టాపిక్ని కూడా చాలా కామెడీగా, చాలా జోవియల్గా తీసుకునే మనిషి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలండి. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా, ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడము అన్నీ బాగా. అసలు ఏం జరిగింది వంశీ గారు? మీరు కూడా ఉన్నారు పక్కన స్టేజ్. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ, ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు. అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా, పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి దోసాడు కొంచెం పక్కకి. దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు. ఆ వీడియోలో వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు. వెనక ముందు మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది అంటే 599 ప్లాన్ అయిపోతుంది, 699 ప్లాన్ వేసుకొని మిగిలిన చూసుకోవాలి. బాటిల్ పెట్టారు, అవి పెట్టారు, అసలు సీజీలో పెట్టారు, అవన్నీ అక్కడ ఏం లేవు. అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా. కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2కి వాళ్ళే సీజ్ చేసేది. మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఉన్నాయి. డైలాగ్స్ అది ఓన్లీ ట్రైలర్ కోసం కట్ చేసే సినిమా అంతా ఉంటాయి. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్. మీకు డైరెక్ట్ చెప్తున్నా, డొమెస్టిక్ కాపీ, ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా. నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసాను. డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్లో. దానికి డొమెస్టిక్ కాపీలో ఏముంటుందంటే ఏదో నాయలా మాట్లాడుతున్నా కదా మింగే అని ఉంటుంది. అండ్ యుఎస్ కాపీలో ఏముంటుందో అది ట్రైలర్లో ఉన్నది ఉంటుంది. అండ్ ఉన్న 3 మాట్లాడదాం. యువ నాయకుడు, నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా, దానికి మ్యూట్ వేసాను. అండ్ ఇవి 2 కాకుండా ఇంకేముంది? మా సినిమా మొత్తం ఉన్నాయి ఈ 3 ముక్కలు. దీనికి మించి ఇంకేం ఉండదు. మాకు యూబైఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైట్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది. మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లల్ని వేసుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ అయ్యారు, మేము ఆన్సర్ చెప్తాం. లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లో అని చెప్పారు. ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ. అంటే మీరు 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మీరు 10 సెకండ్లు పట్టుకుంటారా, మిగిలిపోయిన 2 నిమిషాల 10 సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం పెరిగిన వాతావరణము, మనకి నచ్చే విషయాలు, మన క్యారెక్టర్ అవన్నిటిని బట్టి ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది. అది ఇప్పుడు అమ్మాయిలు అంటే లవ్, అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేహ పాటన వస్తుంది వాళ్ళకి. స్వాగ్, డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ వస్తారు. ఏవి కనిపించకుండా 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మేము చెప్పిన 8 సెకండ్లతో మేము ఆ 8 సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తామంటారా? మీరు చూస్తారా ఆ 8 సెకండ్లే ఇంపాక్ట్ అయ్యింది. బట్ అంటే 2 గంటల 10 నిమిషాలు సినిమాలో 10 సెకండ్లు మ్యాటర్ కాకపోవచ్చు.
2 గంటల 10 నిమిషాలు అంటే 2 నిమిషాల 20 సెకండ్లలో సార్ 2 నిమిషాలు 20 సెకండ్ ట్రైలర్లో కూడా 10 సెకండ్లు ఏం మ్యాటర్ అయింది? ఒక స్లమ్ కుర్రోడు కథ అది. ఒక స్లమ్ కుర్రోడు ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్గా చూపించాం. దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు? ఆ కుర్రోడు జర్నీ చూపించాం, అది ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే బాగా స్ట్రైక్ అయిందని అంటే మీరు ఆ అది మన controversy కోసం perspective కదా ఎదుగుతున్నారు. సార్. అలాగా మీకు అదొక్కటే కనిపించింది. ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలో ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి. నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు. ఇప్పుడు అంటే ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే కదా, ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ అన్నారు, నేను అడిగా ఏమైనా అర్థమైందండి అంటే మాట్లాడకపోవచ్చు అండి, మాకు తెలుసు కదా, కానీ అలాంటిది ఏం లేదు, నేను ఆ హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని. అట్లా మీరు ఎందుకు చూడరు? ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లు అప్పుడు కూడా అంతే, అనుపమ చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు. ఏదన్నా ఆ నెగిటివ్ సైడ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి? నెగిటివ్ కాదు, పాజిటివ్ సైడ్ నేను ఒకటే చెప్తా సార్. నాకు నేను ఒకటే నందమూరి నేను నిన్న అక్కడ దానికి ఆన్సర్ చేయాలి. ఇంకా ఒక్కసారి చెప్తాది. మనము వై ఆర్ వి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం. మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది, మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది, మనకి గాడ్ ఫాదర్ నచ్చుతుంది, స్కార్ఫేస్ సినిమా నచ్చుతుంది, అండ్ ఇవన్నీ నచ్చుతాయి కదా. అవన్నీ ఎందుకు అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారు అంటారు? మీరు చెప్పండి. వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు? మీరు చెప్పండి. దే ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్స్. వెన్ దే రైట్ సినిమా, దే రైట్ ఇట్ విత్ ఆనెస్టీ. దే డోంట్ రైట్ బై పుట్టింగ్ ఎ మీటర్. మీకు తెలుసా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటు. సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, స్లో మోషన్ షాట్ ఉండదు. కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నేను మీకు మాట ఇస్తున్నది. వీఆర్ ట్రయింగ్ టు మేక్ తెలుగు సినిమా గ్లోబల్. ఇఫ్ వీ ఆల్ కమ్ టుగెదర్ వీ కెన్ మేక్ ఇట్. ఇప్పుడు నాలంటోడు ఆన్సర్ చెప్తాడు, ఇంకోటి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు. చేద్దామా ఇంటికి వెళ్ళిపోదామా, తెలుగు సినిమాని పైకి తీసుకుపోదామా, లేకపోతే మనం ఈ పట్టుకుందామా? మీరు అది చెప్పారు. అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విల్ బి గ్లోబల్లీ సెలబ్రేటెడ్. నో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎవాల్వింగ్. లెట్స్ నాట్ గిల్. 20-30 రోజుల నుండి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. సో వాట్ వి మెంట్ వాస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ చేంజింగ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ట్రైలర్లో వాట్ ద ఫక్ అంటే తప్పు అనిపించట్లేదు మనకి. అది తెలుగు ట్రైలర్లో తెలుగులో బూత్ పెడితే ఇంతసేపు డిస్కషన్ పెట్టారు. దట్స్ ద ప్రాసెస్, పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంగ్లీష్లో మాట్లాడితే అది బూత్ కాదు, తెలుగులో మాట్లాడితే అది బూత్. నందమూరి నరసింహం, కొడిదెల కొదమసింహం 2 అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపరాది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది అయిపోరాది అడగండి. హైపరాది మీ సినిమా గురించి మీరు హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికి అయిపోరాది మాట్లాడే దాని గురించి నన్ను అడిగితే అప్పుడు ఫోన్ వచ్చింది. ఇద్దరు అసెంబ్లీకి వెళ్తే మీకు కిక్ వస్తుందా? అలా కాదు, మీకు వస్తుందా లేదా చెప్పండి. 100% వస్తుంది. ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారెంటీ, అది వస్తుంది గ్యారెంటీ. అంటే ఆయన హీరోగా చెప్తే బాగుంటుంది. నాకు అసలు రాజకీయం తెలియదు. నేను మాట్లాడిన దాని గురించి అడగండి. హైపరాది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్? నేను సెట్లు డైలాగ్ బాగా రాసాడు అనేది పాయింట్. మీరు హీరోగా యాక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడారు సార్, ఆయన హీరోగా మాట్లాడింది చేసిందండి. నేను అదే అంటున్నా సార్. నేను ఇన్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే, బాలయ్య గారితో మాట్లాడుతుండే ఆ టైంలో. ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే. నేను ఇన్లే, నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అంటే మీరు చేసిన సినిమాలన్నీ తెలంగాణ స్లాంగ్లో